ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడు ఈ హరిబాబు అనేవాడు చాలా అంటే చాలా శృతి మించేస్తున్నాడు. అయితే కట్టుకున్న భార్యని, కడుపులో బిడ్డని ఇద్దరిని చంపేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే వీడొక్కడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం దుర్మార్గులే. మనిషిని ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తున్న వెధవలనే చెప్పాలి. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఐసీయూలో వీడి వింత ప్రవర్తన అందరినీ షాక్కి గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వీడు ఏం చేస్తున్నాడో వీడికి అర్థం కాకుండా పోలీసుల్ని, డాక్టర్లని బురిడి కొట్టిద్దాం అనుకున్నాడు. అయితే ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, వీడు పట్టుబడిన తర్వాత నేను ఇలానే చంపాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే అలా చెప్పిన తర్వాత అంటే అలాగా తను ఒప్పుకున్న తర్వాత తను ఏంటంటే తనని ప్రత్యేకమైన జైలుకి తీసుకెళ్ళారు, జగిత్యాలకు సంబంధించి. అంత బానే ఉంది. అయితే అక్కడి నుంచి ఏం చేశాడు, ఫుడ్ తీసుకోవడం మానేశాడు. అలాగే తనకి సంబంధించిన ఆహార పానీయాలు తాగడం మానేశాడు. అన్ని వింతగా ప్రవర్తిస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది, తనకి కొద్దిగా అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. అంటే అన్కాన్షియస్ అన్న పదం పెద్దదిగేమో కానీ కళ్ళు తిరిగిపోయాయి అనమాట. భోజనం చేయకుండా వాటర్ తాగకుండా ఉంటే ఎంత దుర్మార్గుడికైనా సరే కళ్ళు తిరుగుతాయి కదా. అయితే ఇక బురిడి కొట్టిద్దాం అనుకున్నాడు డాక్టర్లని, పోలీసులు. అయితే పోలీసులు డాక్టర్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అరగంటలో పరీక్షలు అవ్వాలి, అరగంట సేపు సెలైన్లు ఇంకా మెడికేషన్ ఇవ్వాలి, అరగంటలో డిశ్చార్జ్ చేయాలి, లేదంటే ప్రాబ్లం ఉంటే ఏదైనా చేయాలి. అలాంటిది ఏకంగా 10 గంటల సేపు అక్కడ ఐసీయూలో తిను డ్రామా ఆడాడు అనమాట. అంటే మీకు ఇక్కడ క్లారిటీగా విషయం అర్థమైపోయి ఉండాలి. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట ఇతను. ఇక్కడ మ్యాటర్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రక్త పరీక్షలు చేయడానికి బ్లడ్ ఇవ్వట్లేదు. ఓకే, ఏదైనా స్కానింగ్ లేకపోతే తనకి ఇప్పుడు ఏదైనా మెడికేషన్ ఇవ్వాలన్నా ఐవి క్యాన్ల ద్వారా ఇవ్వాలి కాబట్టి అది ఒప్పుకోవటం లేదు. నోటి ద్వారా మెడిసిన్స్ వేసుకోమంటే అది చేయటం లేదు. ఏదైనా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగండి అంటే అది తాగటం లేదు. అయితే దానికి తోడు ఏమంటున్నాడంటే, నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు, నాకు బ్రతకాలని లేదు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నాడు అనమాట. అంటే దిగజారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక పక్కనేమో కొన్ని వేల మంది నిజం చెప్పాలంటే వాళ్ళ ఊరి వాళ్ళే, ఈ వీడు ఉంటున్న ఊరి వాళ్ళైతే మాకు ఒక్కసారి వాడిని అప్పగించండి, వాడికి నిజమైన నరకం ఏంటో మేము చూపిస్తాము, పసి అమ్మాయి నేను కడుపులో బిడ్డను చంపిన త్రాష్టుడు వీడు, వీడిని మాకు వదిలిపెట్టండి అని చెప్పేసి చాలా భయంకరంగా వీడి చావును కోరుకుంటున్నారు. అంతేకాకుండా వీడు అంటే ఈ హరిబాబు అనేవాడు ఎప్పుడైతే ఈ హెల్త్ బాగాలేదు, అపస్మరిక స్థితిలోకి వెళ్ళిపోయాడని వార్త వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు బాగా అయింది, అసలు వీడు బ్రతకడానికి అనర్హుడు, వీడు చచ్చిపోవాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇంకా ఐసీయూలో ఉండి తను చావంచుల దాకా వెళ్ళానన్న అని తెలుసుకోకుండా నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు, నేను అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటూ నాటకాలు ఆడుతున్నాడు. అంటే మ్యాటర్ ఏంటంటే, వీడికి విషయం అర్థమైపోయింది, వీడు చేసిన క్రూరత్వం, వీడు చేసిన దుర్మార్గంకి ఉరి శిక్ష అయినా వేసేయచ్చు అన్న విషయం వీడికి అర్థమైపోయింది. అందుకనే వీడు ఏంటంటే పశ్చాత్తాపం అనే ఒక నాటకం ఆడుతున్నాడు అనమాట. ఆ నాటకం ఆడితే పోలీసులు దయదరిచి కనికరించి వీడిని మేబీ ఆ శిక్ష నుంచి తప్పిస్తారేమో అనేసి వీడి ప్లాన్. కానీ పోలీసులును, డాక్టర్లు, అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు వీడి ఇలాంటి వాళ్ళని 100 మంది 1000 మందిని చూసి ఉంటారు కాబట్టి వీడి నాటకాలను గ్రహించి 5 గంటలు కాదు 10 గంటలైనా హాస్పిటల్లో ఉంచి వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి టెస్ట్లన్నీ చేసిన తర్వాత వీడి ఆరోగ్యం బాగుందని చెప్పి మళ్ళీ జైలుకి పంపించారనమాట. అయితే ఇక నుంచి కనుక ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే చాలా దారుణమైన ట్రీట్మెంట్ ఉంటుంది పోలీసుల దగ్గర నుంచి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.